హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నోకియా 6.1 ప్లస్ అనేది ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఫుల్ రివ్యూ అనేది చెక్ చేద్దాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసిందాం మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే కనుక మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే కనుక మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ నోకియా 6.1 ప్లస్లో అయితే కనుక మనకి డిస్ప్లే అయితే కనుక క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది. క్వాలిటీలో అయితే కనుక ఏ ప్రాబ్లం అయితే కనుక నేనైతే కనుక నోటీస్ చేయలేదు. నెక్స్ట్ అలాగే మనకి చూసుకుంటే కనుక ఇది అవుట్డోర్ కండిషన్స్లో కూడా డిస్ప్లే అయితే కనుక మీకు ఏ ఇబ్బంది అయితే కనుక ఉండదు ఖచ్చితంగాను. నెక్స్ట్ అలాగే చూసుకుంటే కనుక మనకి ఇందులో టైప్ సి అయితే కనుక ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం మనకి, ఎందుకంటే చాలా వరకు అయితే కనుక ఇప్పుడు 17,000 ఈ లోపల వచ్చే అన్నిటికీ మైక్రో USB అయితే కనుక ఇస్తున్నారు. మనకి టైప్ సి అయితే కనుక ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి. అలాగే నెక్స్ట్ మనకి నాచ్ డిజైన్ 19:9 స్క్రీన్ రేషియోతో వస్తుంది. డిస్ప్లే అయితే కనుక ఫుల్ హెచ్డి ఉంది మనకి. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ అలాగే మనకి బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే కనుక దీంట్లోనే బెజల్స్ కూడా నేరో బెజల్స్ అనేవి ఉన్నాయి. చాలా తక్కువ అయితే కనుక బెజల్ సైజ్ అనేది ఉంది. ఇదో ప్లస్ విషయం మనకి డిస్ప్లే దగ్గరికి వచ్చేసరికి. నెక్స్ట్ మన కెమెరా దగ్గరికి అయితే కనుక న్యాచురల్ లైట్ కండిషన్స్లో అయితే కనుక చాలా బాగుంది. నేను మిగిలిన ఇన్ఫర్మేషన్ అనేది కాన్స్లో సెక్షన్స్లో చెప్తాను. ప్రోస్లో అయితే కనుక మనకి అవుట్డోర్ కండిషన్స్ అంటే న్యాచురల్ లైటింగ్ కండిషన్స్లో అయితే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక కెమెరాలో అయితే కనుక నాకైతే కనుక కనిపించలేదు. ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, క్వాలిటీ అయితే కనుక బాగుంది. నెక్స్ట్ అదే బోకే ఎఫెక్ట్ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక మనకి కొంచెం అయితే కనుక ఎడ్జెస్ డిటెక్ట్ చేయడం అనేది ప్రాబ్లం అయితే కనుక ఉంది. ఓన్లీ ఫొటోస్, ఫ్రంట్ సెల్ఫీస్ కావచ్చు, బ్యాక్ సైడ్ అయితే కనుక కావచ్చు. ఇవన్నీ నేను కెమెరా రివ్యూలో ఆల్రెడీ 2 పార్ట్స్ కింద చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక చూడండి, లేకపోతే ఎండ్ స్క్రీన్స్లో పెడతాను. అలాగే బ్యాటరీ, నెక్స్ట్ అన్బాక్సింగ్, మొత్తం మొబైల్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. దాంతోపాటు మా సబ్స్క్రైబర్స్ అయితే కనుక మళ్ళీ గూగుల్ కెమెరా అనేది దీంట్లో వర్క్ చేస్తుందా లేదని చెప్పేసి అడిగారు. అది కూడా నేను ఈ వీడియో తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే శాంపుల్స్ అనేవి తీయాలి కాబట్టి కొంచెం టైం అయితే కనుక పడుతుంది. అది కూడా నేను వీడియో అయితే కనుక మీకు తయారు చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనకి బిల్ క్వాలిటీ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక బిల్ క్వాలిటీ అయితే కనుక ఎక్సలెంట్ బాగుంది. బిల్ క్వాలిటీలో అయితే కనుక నాకైతే కనుక ఏం కనపడలేదు అంత ఇబ్బంది పెట్టేది. నెక్స్ట్ ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి చూసుకోవాల్సింది బ్యాటరీ అయితే కనుక మీకు ఈజీగా మీరు హెవీ యూజర్ అయితే కనుక మీకు ఈవినింగ్ కల్లా ఛార్జింగ్ అయితే కనుక కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు ఏదో ఫోన్ మాట్లాడుతాను ఒక 4-5 ఒక మూవీ అయితే కనుక చూస్తాం అనుకుంటే మినిమం 2 అవర్స్ మీరు వీడియో చూస్తే కనుక మీకు 74 నుంచి 64% బ్యాటరీ అయితే కనుక ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే నేను బ్యాటరీ డ్రైవ్ చేశాను. ఎందుకంటే మీరు 0 to 100 అనేది ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ చేయమన్నప్పుడు నేను మూవీ అయితే కనుక దీంట్లో కంటిన్యూస్గా చూశాను. అది సుమారుగా ఒక 2.5 అవర్స్ అలా ఉంది. ఆ టైంలో కనుక నేను చూస్తే కనుక దగ్గర మనకి 75 నుంచి 64 మధ్యలోనే బ్యాటరీ అయితే కనుక తగ్గింది. ఒక 60% బ్యాటరీ అయితే కనుక ఉంది. ఇదొకటైతే కనుక ఖచ్చితంగా ప్లస్ పాయింట్. మనకి బ్యాటరీ బ్యాకప్ బాగుంది దీంట్లో. నెక్స్ట్ అలాగే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉన్నాయి. కానీ మిగిలిన ల్యాగ్ విషయంలో అయితే కనుక అలాంటివి అయితే కనుక దీంట్లో అయితే కనుక ఏమీ లేవు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ కావచ్చు. ఫింగర్ ప్రింట్ అయితే కనుక మనకి చాలా బాగుంది. ఫింగర్ ప్రింట్ అయితే కనుక రెస్పాన్స్ అయితే కనుక చాలా ఈజీగా ఉంది. ఫింగర్ ప్రింట్ సైడ్ కూడా మనకి అయితే కనుక ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 3.5 జాక్ దగ్గర మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీంట్లో బిల్డ్ క్వాలిటీ అయితే కనుక బాగుందన్నాను. కానీ 3.5 జాక్ దగ్గర ఏమైందంటే మనం నార్మల్గా మొబైల్స్ వేరే ఏవైనా చూస్తే కనుక మనం ఈజీగా ఇలా పెడితే కనుక ఇంజెక్ట్ అయిపోతే లోపలికి ఈజీగా తీసుకుంటుంది. కానీ ఇదైతే కనుక కొంచెం ప్రెస్ అయితే కనుక చేయాలి. చాలామంది భయపడుతున్నట్టు ఉన్నారు. నన్ను చాలామంది ఇది కూడా అడిగారు, ఏంటంటే దీంట్లో మనకి 3.5 జాక్ అయితే మీ దాంట్లో సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అడిగారు. నా దాంట్లో అయితే కనుక ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను చూశాను, ఫస్ట్ అది టైట్గా ఉంది, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలని చెప్పి తెలిసింది కాబట్టి నేను ప్రెస్ చేశాను. 3.5 జాగ్లో అయితే కనుక నాకు ఇబ్బంది ఏం కనపడలేదు. ఆడియో దగ్గరికి అయితే కనుక నేను కాన్ సెక్షన్స్లో మాట్లాడతానంటే MP3 సాంగ్స్ విన్నప్పుడు నాకు ఏమనిపించింది ఏంటనేది కాన్ సెక్షన్స్లో చెప్తాను. నెక్స్ట్ అలాగే దీంట్లో చూసుకుంటే మనకి
వీడియో కాల్ అనేది ఉందా లేదా అని అడిగారు. మీరు నెంబర్ డయల్ చేస్తే గనక లేకపోతే కాంటాక్ట్స్‌లో గనక మీరు చూసినా కూడా మీకు వీడియో డయల్ అయితే గనక ఉంది. దీంట్లో మీరు మేక్ వీడియో కాల్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాని నుంచి ఈజీగా మీరు వీడియో కాల్స్ కూడా దీని నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నల్ దగ్గరికైతే గనక మా ఊర్లో అయితే గనక సిగ్నల్ అయితే గనక చాలా తక్కువ అంటే వస్తుంది జియో అనేది. ఇప్పుడు నేను జియో అయితే గనక యూజ్ చేస్తున్నాను. సిగ్నల్స్‌లో అయితే గనక అంత ప్రాబ్లమ్ అయితే గనక లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫుల్ సిగ్నల్ అయితే గనక ఉంది. ఇది ఒక మంచి విషయం మనకి. ఇన్ని రోజులైతే గనక నేను ప్రీవియస్‌గా వాడిన మొబైల్స్ అయితే గనక చాలా సిగ్నల్ అయితే గనక తక్కువగా ఉండేది. సామ్సంగ్ A8 ప్లస్ కూడా అదే ఇబ్బంది ఫేస్ చేశాను నేను. జస్ట్ ఏంటంటే 2 నుంచి 3 మధ్యలో ఉండేది సిగ్నల్ అనేది. కానీ మనకి ఈ మొబైల్ అయితే గనక ఫుల్ సిగ్నల్ ఉంది. ఇదొకటి మంచి విషయం మనకి. నెక్స్ట్ ప్రాసెసర్ వేడెక్కడం అలాంటివి అయితే కనుక నేను ఇందులో ఏమీ నోటీస్ చేయలేదు. ఛార్జింగ్ అప్పుడైతే మాత్రం లైట్గా వెనకాల గ్లాస్ అనేది ఉంది కాబట్టి వార్మ్ అయితే కనుక అవుతుంది మీకు. మీరు మంచం మీద కానీ అలాంటి చోట్ల పెడితే కనుక బెడ్ ఎక్కువ టెంపరేచర్ అనేది తీసుకోదు కాబట్టి మీకు ఏం చేస్తుందంటే ఇది ఎక్కువ వేడి ఎక్కుతుంది కాబట్టి కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ అంటే బల్ల మీద అలాంటి చోట్ల పెడితే కనుక మీకు ప్లస్ పాయింట్ అనమాట. వేడైతే మాత్రం ఛార్జింగ్ టైంలో 60% వరకు ఎక్కేంత వరకు వేడిగా అనిపిస్తుంది. తర్వాత అయితే కనుక కూల్ డౌన్ అవుతుంది ఛార్జింగ్ విషయంలో మాత్రం. ఇదొకటి ప్లస్ విషయం మనకి. నార్మల్గా ఏ మొబైల్ అయినా వేడెక్కుతుంది. నార్మల్ టెంపరేచర్, మరీ హెవీ టెంపరేచర్ కాదు. ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే కనుక మీరు సింపుల్గా టేబుల్ మీద పెట్టండి, బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది దీంట్లో స్పీకర్ క్వాలిటీ అయితే కనుక బాగుంది. మరీ లౌడ్గా ఉందని చెప్పలేను నేను. ఓకే, పర్లేదు. ఈ మొబైల్ రేట్ ప్రకారంగా చూసుకుంటే కనుక పర్లేదు. నెక్స్ట్ కాల్ క్వాలిటీ అయితే కనుక నేను జియో నుంచి అదర్ నెట్వర్క్ కాల్ చేశాను. నాకు ఎటువంటి డిఫరెన్స్ అయితే కనుక ఏం కనపడలేదు. కాల్ క్వాలిటీ కూడా చాలా డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఉంది. వీడియో కాల్ కూడా చేసినప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదు. నాకైతే కనుక ల్యాగ్ అవ్వడం హ్యాంగ్ అవ్వడం అలాంటివి ఏమి ఫీలింగ్స్ అయితే కనుక ఏమీ లేవు. చాలా బాగుంది డిస్టర్బెన్స్ లేకుండా. ఇయర్ పీస్ కూడా మనకు కాల్ మాట్లాడటానికి అయితే కనుక కన్వీనియంట్గా ఉంది. ఇది కూడా మనకు ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది సెన్సార్స్ విషయంలో అయితే కనుక ఈ మొబైల్ అయితే కనుక మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మీకు 360 వీడియోస్ ఇవన్నీ మీకు ఓటీజీ అనేది చివరిలో చూపిస్తాను. టెస్టింగ్ అనేది 360 డిగ్రీస్ వీడియో అనేది VR అనేది ఎలా పనిచేస్తుంది అనేది వీడియో అండ్ స్క్రీన్లో చూపిస్తాను. సెన్సార్స్ అయితే కనుక మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ దొరుకుతాయి మీకు. సెన్సార్స్ విషయంలో అయితే కనుక నాకు ఒక్క కాన్ కనిపించింది, మిగిలింది అయితే కనుక ఏమీ లేదు. అది కూడా కాన్ సెక్షన్స్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఇంక మనం ఫైనల్గా కాన్స్ అయితే కనుక చూసుకుంటే కనుక నాకు అనిపించిన కాన్ ఫస్ట్ ఏంటంటే ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో కావచ్చు. ఇప్పుడు ఒక ట్యూబ్ లైట్ అయితే కనుక ఆన్ చేస్తుంది. ఇలాంటి కండిషన్స్లోనే మళ్ళీ లో లైట్ కండిషన్స్లోకి వచ్చేస్తే కనుక ఈ కెమెరా అయితే కనుక అంత బాగా అయితే కనుక నా వరకు అయితే కనుక బాగా పర్ఫామ్ అయితే కనుక చేయట్లేదు. ఈ ప్రాబ్లం అయితే కనుక నేను ఖచ్చితంగా నోటీస్ చేశాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ చెప్పాను కదా ఫస్ట్లోనే మీకు గూగుల్ కెమెరా అనేది టెస్ట్ చేయమన్నారు కదా, టెస్ట్ చేస్తున్నాను నేను. అది టెస్ట్ చేసిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అనేది ఆ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికైతే మాత్రం లో లైట్ కండిషన్స్లోనే అలాగే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో అయితే కనుక అంత బెటర్మెంట్ అయితే కనుక నాకు కనిపించలేదు. మనం 4K కూడా 30 frames per second కింద వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. లో లైట్ కండిషన్స్లో కూడా అది కూడా బాగోలేదు. డే లైట్ కండిషన్స్లో అయితే కనుక పర్లేదు. 4K కావచ్చు, 1080 కావచ్చు, మీకు క్వాలిటీ అయితే కనుక ఖచ్చితంగా బాగుంది. లో లైట్ కండిషన్స్లో మాత్రం అయితే కనుక ఇది ఒక కాన్ అయితే కనుక ఉంది. నెక్స్ట్ సెన్సార్స్లో మీకు కాన్ అనేది ఉందని చెప్పాను. అది బ్రైట్నెస్ సెన్సార్. నాకు మొబైల్ తీసుకున్న తర్వాత నాకు కూడా ఒక అప్డేట్ అయితే కనుక వచ్చింది. ఆ అప్డేట్లో కూడా ఇది ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే కనుక ఫిక్స్ అవ్వలేదు. ఎందుకంటే నేను జస్ట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ ఇలాగ పెట్టి ఒక మూవీ అనేది చూస్తుంటే కనుక నాకు ఒకసారి లైట్గా స్క్రీన్ అనేది బ్రైట్ అవ్వడం, మళ్ళీ తగ్గడం, ఇలాంటివి చిన్న లైటింగ్ అనమాట. రూమ్లోకి వచ్చే చిన్న లైటింగ్తో కూడా అది ఏమవుతుందంటే హెవీ బ్రైట్ అయ్యి మళ్ళీ డల్ అవుతుంది. అది కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అసలు లైటింగ్ లేనప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్రైట్ అయితే కనుక అవుతుంది. ఇది ఒక ప్రాబ్లం అయితే కనుక Nokia 6.1 ప్లస్లో అయితే కనుక ఉంది. ఫర్దర్ అప్డేట్లు ఏమైనా ఫిక్స్ అయితే కనుక ఫిక్స్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ స్టెబిలైజేషన్లో అయితే కనుక కొంచెం బెటర్మెంట్ చేస్తుంటే బాగుండు. మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఇచ్చారు. కొంచెం బెటర్మెంట్ కనిపిస్తే మనకి 1080లో కూడా కొంచెం బాగుండేది. అంటే నాకు 1080లో అయితే కూడా కొంచెం స్మూత్నెస్ అయితే కనుక తగ్గిందని నాకు అనిపిస్తుంది ఈ కెమెరా దాంట్లో Nokia 6.1 ప్లస్లో. నెక్స్ట్ డిస్ప్లేలో టచ్ దగ్గర అయితే మాత్రం మీరు గ్యారంటీ ఒక ప్రాబ్లం అయితే కనుక ఫేస్ చేస్తారు. ఎందుకంటే మనకి నా చెయ్యి అనేది ఎలా వెళ్ళింది బొట్టన వేలికి ఇక్కడ స్కిన్ అనేది టచ్ అవుతాను చూసారు కదా. ఇలా టచ్ అవుతున్నప్పుడు ఏమైందంటే దీనికి టచ్ అనేది బాగానే పనిచేస్తుంది. మల్టీ టచ్ అంటే మీకు ఏం లేదు. ఒకవేళ 5 ఫింగర్స్ అనేవి ఇలా పెట్టుకున్నారనుకోండి, డాట్స్ కింద మీకు 5 ఫింగర్స్ ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఈ 5 ఫింగర్స్ ద్వారా కూడా మీరు కావాలంటే కనుక వర్క్ చేయొచ్చు. పించౌట్ ఇలాంటి చేసే చోట మనం ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ మొబైల్ అనేది ఇలా హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి స్వైప్ అవ్వకపోవడం. ఇప్పుడు చూడండి, నేను స్వైప్ చేస్తున్నాను. ఇంతసారి స్వైప్ చేస్తే కనుక కానీ
మనకి లాక్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. ఇదో ప్రాబ్లం అయితే కనుక ఉంది. ఏంటంటే ఈ కార్నర్స్‌లో ఎడ్జ్ అనేది డిటెక్ట్ అయ్యి ఇది కూడా ఒక టచ్ కింద ఫీల్ అయిపోతుంది. మనం ఇలా పట్టుకుంటాం కదా! సింగిల్ హ్యాండ్ యూజ్ కింద జస్ట్ ఇలా పట్టుకొని ఇలా స్వైప్ చేసినప్పుడు కూడా కొంచెం టచ్ అయితే గనుక స్మూత్‌గా ఉండట్లేదు. ఇదో ప్రాబ్లమ్ అయితే గనుక ఉంది. ఫ్రెండ్స్ ఇంక మనం 3.5 జాక్ ద్వారా సాంగ్స్ గనుక వింటుంటే నేను సామ్‌సంగ్ బాక్స్‌తో పాటు వచ్చిన ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా! వాటిని నార్మల్ ఇయర్ ఫోన్స్ అయితే గనుక నేను యూజ్ చేసి దీని ద్వారా సుమారుగా ఒక 45 మినిట్స్ నుంచి 2 అవర్స్ అయితే గనుక సాంగ్స్ అయితే గనుక విన్నాను. ర్యాండమ్‌గా అంటే బేస్ అయితే గనుక ఇంక్రీజ్ చేసి అలాగా డిఫరెంట్ అంటే మనకి డిఫాల్ట్‌గా అయితే గనుక దీంట్లో బేస్ అయితే గనుక ఇంక్రీజ్ అయితే గనుక చేసుకోవడానికి లేదు. జియో మ్యూజిక్ ఇలాంటి చోట్ల అయితే గనుక మనం ఈక్వలైజర్ ద్వారా అడ్జస్ట్ చేసుకొని మొత్తానికి విన్నా కూడా నా వరకు అయితే కనుక సాంగ్స్ అయితే కనుక వినడానికి అయితే కనుక పర్లేదు. మరీ హెవీగా అయితే కనుక బేస్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీకు అలాంటి ఫీలింగ్ అయితే కనుక దీని ద్వారా కనుక కనిపించదు మీకు. నెక్స్ట్ మీకు అలాగే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే కనుక మీకు వార్నింగ్ మెసేజ్ అయితే కనుక ఇవ్వదు. ఏంటంటే సామ్సంగ్ మొబైల్స్ కావచ్చు, వేరే ఏ బ్రాండెడ్ మొబైల్ తీసుకున్నా కూడా మీరు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే మీ ఇయర్స్కి ఎఫెక్ట్ అవుతుందనే వార్నింగ్ మెసేజ్ కూడా దీంట్లో అయితే కనుక రావట్లేదు. జస్ట్ మీకు ఒక 70%, 60%కి అలా పెంచుకుంటూ వెళ్ళిపోయినా కూడా మీకు వార్నింగ్ మెసేజ్ అయితే కనుక ఎక్కడ రాదు. మీకు 70%లో పెట్టుకున్నప్పుడు కూడా వాల్యూమ్ అయితే కనుక లౌడ్గా ఉంటుంది. పర్లేదు, మరీ నాసిరకంగా ఉంది మ్యూజిక్ వినడానికి అంటే మాత్రం అంత ఏం లేదు. పర్లేదు, మ్యూజిక్ అయితే కనుక మీకు ఫీలింగ్ అయితే కనుక బాగుంటుంది. ఎక్కువ బేస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే కనుక ఇదంత పర్ఫెక్ట్ ఫోన్ అయితే కనుక కాదు. మీకు ఎక్కువ బేస్ అయితే కనుక దీని నుంచి అయితే కనుక రాదు. వోకల్స్ కావచ్చు, మిగిలినవి అయితే కనుక క్లియర్గానే ఉంది. దాంట్లో అయితే కనుక పెద్దగా ఇబ్బంది అయితే కనుక లేదు. ఫ్రెండ్స్ ఇంక ఫైనల్గా మనం నోకియా 6.1 ప్లస్లో అయితే కనుక పెద్ద కాన్ ఏంటంటే నాకు మేజర్గా అనిపించిన కాన్ ఏంటంటే మనకి ఫిజికల్గా ఎటువంటి నోటిఫికేషన్ లైట్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేయలేదు. కానీ మనకి స్క్రీన్ అయితే కనుక మీకు జస్ట్ ఇలాగ లైట్ అప్ కింద వెలుగుతుంది. మీకు జస్ట్ మన టేబుల్ నుంచి కానీ ఎక్కడి నుంచి తీసినా కూడా మీకు ఇలా లైట్ అయితే కనుక వెలిగి మీకు ఏమైనా మెసేజెస్ కానీ కాల్స్ ఏమైనా మిస్డ్ కాల్స్ ఉంటే కనుక చూపిస్తూ ఉంటుంది. ఇంతమించి అయితే కనుక మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. మనకు ఫిజికల్గా ఎటువంటి నోటిఫికేషన్ లైట్ అయితే కనుక లేదు. మీరు ఒకవేళ ఫుల్ ఛార్జ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నా కూడా అన్లాక్ చేసి చూసుకుంటూ ఉండాలి. పర్సంటేజ్ అనేది ఎంతవరకు ఎక్కిందనేది అది కూడా నోటిఫికేషన్ బార్ అనేది ఇలా పుల్ చేసి చూసుకుంటూ ఉండాలి. ఇదొకటైతే కనుక నాకు కాన్గానే అనిపించింది. కొంచెం ఏరియా అనేది ఉంది కాబట్టి నాచ్లో చిన్న నోటిఫికేషన్ లైట్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నా కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయ్యేది మొబైల్కి. ఇదొకటైతే కనుక కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు దాకా మీరు నోటిఫికేషన్ ఉన్న మొబైల్ని యూస్ చేసి ఒకసారి ఈ మొబైల్ని యూస్ చేస్తే కనుక కొంచెం ఇబ్బంది అయితే కనుక ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ మనం ఇంకా ఫైనల్గా ఓటీజీ అనేది ఎలా పనిచేస్తుంది ఈ మొబైల్లో, నెక్స్ట్ అలాగే మనకి విఆర్ అనేది సపోర్ట్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఫైనల్గా చెక్ చేద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్ మనకి ఇదే నోకియా మొబైల్. మనం ఓటీజీ టెస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓటీజీ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఫస్ట్ మన దగ్గర టైప్ సి ఓటీజీ కనెక్టర్ ఉంది, అది తీసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ మనం పెన్ డ్రైవ్లో వీడియోస్ అలాగే ఇమేజెస్ అనేది ఎలా కనపడతాయి ఏంటి అనేది కంప్లీట్గా చెక్ చేద్దాం. మనం ఫైల్ మేనేజర్లో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి సోనీ యూఎస్బి అని చెప్పి చూపిస్తుంది, చూసారు కదా. దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ ఇమేజ్ అయితే కనుక ఓపెన్ అయింది. మనకి ఇమేజ్తో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అలాగే ఒక ఆడియో బిట్ అనేది ప్లే చేసి చూద్దాం. ఆడియో కూడా బాగానే ప్లే అయింది. మనం వీడియో కూడా ఒకసారి చెక్ చేద్దాం. వీడియోతో కూడా అయితే కనుక ఏం ప్రాబ్లం లేదు. మనకి ఓటీజీ అయితే కనుక బాగానే పనిచేస్తుంది. దీంట్లో యూఎస్బి ద్వారా కనెక్ట్ చేసి చెక్ చేసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒకసారి మౌస్ అనేది కనెక్ట్ చేసి చెక్ చేద్దాం మౌస్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఓటీజీ మౌస్ కూడా కనెక్ట్ చేసాం. లైట్ అయితే కనుక బ్లింక్ అవ్వట్లేదు. మనం ఒకసారి కంప్లీట్గా ఒకసారి ప్రాపర్గా చెక్ చేద్దాం పెట్టి తీసి. ఎస్, మనకి మౌస్ అయితే కనుక పనిచేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కర్సర్ అయితే కనుక మూవ్ అవుతుంది. ఫొటోస్ అనేది కూడా ఓపెన్ చేసాం, మనకి మూవ్ అయితే కనుక అవుతుంది. మీరు ఇక్కడ కర్సర్ అయితే కనుక చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇందులో అయితే కనుక ఓటీజీ అనేది మౌస్ కావచ్చు అలాగే పెన్ డ్రైవ్స్ కావచ్చు మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ర్యామ్ అలాగే 360 డిగ్రీ సెన్సర్ విఆర్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటనేది కంప్లీట్గా చెక్ చేద్దాం నోకియా 6.1 ప్లస్లో. ఫస్ట్ మనం యూట్యూబ్లో 360 వీడియో అనేది ఒకటి ప్లే చేసి చెక్ చేద్దాం సెన్సార్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటనేది. సెన్సార్ అయితే కనుక పర్లేదు, మనకి రొటేట్ అవుతుంటే కనుక రొటేట్ అవుతుంది, చూడొచ్చు మీరు ఇప్పుడు. విఆర్ అయితే కనుక దీంట్లో బాగానే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అయితే కనుక మనం ర్యామ్ అనేది ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. దీంట్లో అయితే కనుక నేను యూట్యూబ్ అలాగే లోడ్ మాబ్ అనే గేము, నెక్స్ట్ అలాగే గూగుల్ క్రోమ్ బ్రౌజర్, గూగుల్ న్యూస్ అలాగని చెప్పి 2 గేమ్స్ కూడా ఓపెన్ చేసి ఉంచాను దీంట్లో. ఫస్ట్ మనం మినిమైజ్ చేద్దాం. మినిమైజ్ చేసి గేమ్స్ అనేవి ఉన్నాయో లేవో అనేది చూద్దాం. ఓకే, ఇదైతే కనుక మెమరీలో ఉంది. నెక్స్ట్ మనం న్యూస్ అనేది ఓపెన్ చేద్దాం.
గూగుల్ న్యూస్ ఇది కూడా మెమరీలోనే ఉంది. నెక్స్ట్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ కూడా మెమరీలోనే ఉంది, రీలోడ్ అయితే కనుక అవ్వలేదు. మోడ్ అండ్ కాంపాక్ట్ 5 అయితే కనుక డౌన్లోడ్ అవుతుంది, మళ్ళీ డౌన్లోడ్ అయితే కనుక చేసుకుంటుంది. 4 వరకు అయితే కనుక ర్యామ్ మెమరీలో ఉంటుంది, ఒకటి అయితే కనుక పని చేయట్లేదు. అంటే మెమరీలో 4 వరకు అయితే కనుక గుర్తుపెట్టుకోగలుగుతుంది. అంటే బ్రౌజరు, అలాగే ఒక గేము, నెక్స్ట్ యూట్యూబ్, మనకి గూగుల్ న్యూస్, ఇంతవరకు అయితే కనుక మెమరీలో అయితే కనుక పెట్టుకోగలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అడగండి, వాటికి కూడా రిప్లై ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.